ఏపీకి ప్రత్యేక హోదా కాదు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉక్కు సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఎంత ఇస్తున్నా ఏమీ చేయడం లేదంటారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కడపలో శుక్రవారం రాయలసీమ పరిధిలోని బీజేపీ శక్తి కేంద్రాల సమ్మేళనం నిర్వహించారు. రాజ్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట తెలుగులో రాయలసీమలోని 8 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన ప్రముఖులు, బూత్ కమిటీ కన్వీనర్లకు నమస్కారమని అన్నారు. అనంతరం హిందీలో తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్ర వికాసమే మా లక్ష్యం. సీఎం చంద్రబాబు స్పెషల్ స్టేటస్ అంటూ ఒకే మంత్రం జపిస్తున్నారు. మేం రాష్ట్రానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని, కేంద్రం ఎంత చేసినా సీఎం విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు అని, విభజన చట్టంలోని హామీలను 10 ఏళ్లలో అమలు చేయాలని ఉన్న 2 ఏళ్లలోనే 80% చేశామన్నారు. केवल स्पेशल पैकेज पर आकर रुक गई है और मैं कहना चाहता हूं, हमारी सरकार स्पेशल पैकेज की बात तो छोड़िए, आंध्र प्रदेश के डेवलपमेंट और ग्रोथ के लिए हम स्पेशल ट्रीटमेंट दे रहे हैं और स्पेशल ट्रीटमेंट आंध्र प्रदेश को देते रहेंगे। और आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट में जो भी था 80% चीजों को हम लोगों ने पूरा किया है। 10 साल में पूरा किया जाना है। अभी 5 साल में 80% कमिटमेंट को आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के हम लोगों ने पूरा किया है। 1-2 ఏళ్లలో 100% పూర్తి చేస్తాం. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ నియమించిందని, రాష్ట్ర ప్రభుత్వమే సమాచారం ఇవ్వటం లేదు అని, అందువల్లే దాని ఏర్పాటులో జాప్యం జరుగుతోంది అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో దోస్తీ కడుతున్నాయని, ఆ పార్టీలు బతికి బట్టకట్టేది లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో జతకట్టడంతో టీడీపీ ఉన్న సీట్లు కూడా కోల్పోయిందని అన్నారు. దేశంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉందన్నారు. 12 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అని, 16 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందని గుర్తు చేశారు. గత 4.5 ఏళ్లలోనే మోదీ ప్రపంచంలో దేశాన్ని బలమైన శక్తిగా మార్చారు అని చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక శక్తివంతమైన 10 దేశాల్లో గతంలో 9వ స్థానంలో భారత్ ఉండేదని, మోదీ పాలనలో 6వ స్థానంలోకి చేరామని, మరో సంవత్సరంలో 3 బలమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీకి దీటైన వ్యక్తి కేంద్రంలో లేరు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా మారుతుంది అని తెలిపారు. కాంగ్రెస్ తో కలిస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు పురంధేశ్వరి, మురళీధర్రావు పాల్గొన్నారు.